హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చిన్ని ఛానల్కు కొంచెం మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలంలో ఏ ప్లేసెస్ చూసాను, ఏమి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటే అందులో ఇది రెండవ టెంపుల్. అసలు ఈ ఆలయం ఎందుకు అంత ప్రాముఖ్యమైనదని ఒక చిన్న షార్ట్గా నేను మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శివ మరియు పార్వతీ దేవతలకు అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు హిందూ దేవత యొక్క కేంద్రమైన 18 శక్తి పీఠాలలో ఒకటిగా పేర్కొనబడింది. అంతేకాకుండా ఇది శైవ మతం మరియు శక్తి మతం రెండింటిలోని హిందూ విభాగాలకు ముఖ్యమైనది. అంతేకాకుండా ఇక్కడ శివుడు మల్లికార్జునుగా పూజింపబడతాడు మరియు లింగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ ఆలయంలోని శివుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేర్కొనబడ్డాడు. అంతేకాకుండా భ్రమరాంబ దేవి మందిరం 52 శక్తి పీఠాలలో ఒకటిగా పేర్కొనబడింది. అంతేకాకుండా ఈ ఆలయం పాదాల పెత్ర స్థలాలలో ఒకటిగా వర్గీకరించబడింది. ప్రధాన ఆలయానికి వెళ్ళే మార్గంలో శిఖరేశ్వర ఆలయం ఉంది. ఆలయంలో దర్శనం చేసుకోవడం వల్ల పునర్జన్మ లభించిందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కృష్ణా నదిని మనం పాతాళ గంగని కూడా అంటాము. ఈ నదికి చేరుకోవాలంటే 852 మెట్లు దిగాలి. ఈ నది నీటితో శివలింగాన్ని స్నానం చేస్తారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. భ్రమరి లేదా భ్రమరాంబ దేవత నివాస దేవత. దక్షయాగం మరియు సతీదేవి ఆత్మాహుతి పురాణం ఫలితంగా సతీదేవి స్థానంలో శ్రీ పార్వతి ఉద్భవించి శివుడిని గృహస్థుడిగా మార్చింది. ఈ పురాణ ఇతిహాసమే శక్తిపీఠాల మూలం వెనుక ఉన్న కథ. శివుడు సతీదేవి శవాన్ని మోస్తూ సంచరించినప్పుడు అది పడిపోవడం వల్ల ఏర్పడిన ఆది పరాశక్తి పుణ్యక్షేత్రాలు అవి. సతీదేవి పై పెదవి ఇక్కడ పడిందని నమ్ముతారు. ఈ టెంపుల్లో 4 రకాల దర్శనాలు ఉంటాయి. 1 ఉచిత దర్శనం, 2వది శీఘ్ర దర్శనం, 3వది అతి శీఘ్ర దర్శనం, 4వది స్పర్శ దర్శనం. ఉచిత దర్శనము మనం వెళ్ళినప్పుడు కొంచెం దూరం నుంచే మనం దర్శనం చేసుకుంటాము. శీఘ్ర దర్శనం అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాము. అదే అతి శీఘ్ర దర్శనం అనుకో ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. స్పర్శ దర్శనం అనుకో లింగానికి మన తలని ఆనించి ఇంకా మనం దగ్గరగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అసలు స్పర్శ దర్శనం అంటే ఏమిటో, దాని మీనింగ్ ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. స్పర్శ దర్శనం అంటే విశ్వాసులు శివలింగాన్ని తాకి ఆశీర్వాదం పొందేలా చేస్తుంది. అంటే ఇతరులు దాని యొక్క సంగ్రహావలోకనం పొందుతారు. శివలింగానికి ముందు కొన్ని క్షణాల కంటే ఎక్కువ సమయం గడపలేరని నిర్ధారించుకోవాలి. ఈ స్పర్శ దర్శనం ఎప్పుడు ఉంటుందంటే మంగళవారం నుండి శుక్రవారం వరకు. అంటే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు స్పర్శ దర్శనము అందరికీ అవైలబుల్ ఉండేది. కానీ రాంగ కాలం జరిగే కొద్దీ ఏమైందంటే స్పర్శ దర్శనం కూడా కొంచెం టికెట్ అనేది నిర్ణయించబడింది. దాని టికెట్ ఎంత అంటే 500 రూపీస్. అది తీసుకున్న వాళ్ళు మాత్రమే స్పర్శ దర్శనం చేసుకోగలుగుతారు. అండ్ ఇది నేను మీకు చూపిస్తున్నా కదా, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మీన్స్ మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, ఆ వ్యూ అనమాట ఇది. అక్కడ కనిపిస్తున్నది శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం. మేము వెళ్ళినప్పుడు అయితే అంత రష్ ఏం లేదు. మేము అంటే సీజన్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళాం కాబట్టి దర్శనం మాత్రం బాగా జరిగింది. కార్తీక మాసంలోను మాఘమాసంలోను కాకోకుండా మనం మిగిలిన టైంలో పోతే దర్శనం మాత్రం బాగా అవుతుంది. ఎందుకంటే శివునికి ఆ 2 మాసాలు చాలా ప్రత్యేకం కాబట్టి
అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ కదా, సో ఇప్పుడు మనకి అక్కడ క్యాలెండర్స్ కూడా అమ్ముతుంటారు. క్యాలెండర్స్ అండ్ డైరీస్ కూడాను మీరు పర్చేస్ చేయొచ్చు. అంతేకాకుండా అక్కడ గో ఉత్పత్తులు కూడా అమ్ముతుంటారు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. నైట్ 10 లోపు మనము శ్రీశైలంకి చేరుకోవాలి. శ్రీశైలం చేరుకోవాలి మీన్స్ అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు అది క్లోజ్ అవుతుందన్నమాట. ఆ మధ్యలో ఏ ఒక్క వెహికల్స్ కూడా వాళ్ళు అలో చెయ్యరనమాట. సో మీరు మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళినా కూడా అలో చేయరు. ఇన్ కేస్ బస్సెస్లో వెళ్ళినా కూడా వాళ్ళు అలో చెయ్యరు. ఒకవేళ మనం బస్సెస్లో వెళ్ళినా కూడా మనం ఆ టైం వరకు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మేమైతే వెయిట్ చేసాం. మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. అంటే శ్రీశైలం నుంచి బయటికి వచ్చేవి, శ్రీశైలంకి ఎంటర్ అయ్యేవి అనమాట. సో దాని 10 to 6 మధ్యలో అక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ క్లోజ్ అవుతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనం స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్సే సత్రాలు. సో సత్రాలు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. పర్ రూమ్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 600 ఉంటుంది. అక్కడ వాళ్ళు అన్నదానం కూడా చేస్తారనమాట. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్న సమయంలోను అండ్ రాత్రి సమయంలోను ఒక రూము వాళ్ళు 24 hours అనమాట. ఆ రూమ్కి ఛార్జ్ వచ్చేసి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం మన ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డు లైక్ అవి చూపించాల్సి ఉంటుంది. సో ఇద్దరికి మాత్రమే, వాళ్ళు ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రూమ్స్ ఇస్తారు తప్ప ఒక్కరికైతే వాళ్ళు రూమ్ ఇవ్వడం అనేది జరగదు. అండ్ అంతేకాకుండా యాత్రా సదన్ అండ్ ఏపీ టూరిజం అనమాట. ఈ 2 వెబ్సైట్స్లో కూడా మనం ఆన్లైన్లో వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో అయితే మనం అక్కడే బయట ఉన్నా పర్లేదు, కానీ చలికాలం వానాకాలం మాత్రం కంపల్సరీగా మనకి రూమ్స్ అనేవి ఉండాలి. చలి అనేది చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పర్శ దర్శనం కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అవైలబుల్ ఉండదు. సో మిగతా 3 దర్శనాలు ఆఫ్లైన్లో ఉంటాయి, కానీ స్పర్శ దర్శనం మాత్రం ఆఫ్లైన్లో ఉండదు. కంపల్సరీగా వాళ్ళు పెడతారనమాట ఆన్లైన్లో. అప్పుడు మాత్రమే మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి స్పర్శ దర్శనానికి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాక్ రూమ్ అండి. ఇది రూమ్స్ దొరకని వారి కోసము. సో సీజన్ టైంలో వచ్చారనుకోండి, అంటే కార్తీక మాసము మాఘమాసం ఆ టైంలో వచ్చినప్పుడు మన లగేజ్కి మనం ఎలా అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు ఏం భయపడుకోకుండా ఇక్కడ మన లగేజ్ని వాళ్ళు ఇస్తే వాళ్ళు భద్రంగా ఉంచుతారనమాట. ఒక మొబైల్ ఫోన్కి అయితే 10 రూపీస్ ఉంటుంది, ఒక బ్యాగ్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇన్ కేస్ రూమ్స్ దొరకకుండా ఉంటే మీరు మన లగేజ్ని ఇక్కడ ఇచ్చేసి మనం దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళు కానీ జీప్ వాళ్ళు కానీ వాళ్ళు ఒక 5 టెంపుల్స్ని మనకు చూపిస్తారన్నమాట. సో ఆ 5 టెంపుల్స్కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారంటే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం ఇంకా అంటే మనం ఫ్యామిలీతో వెళ్ళింటాం కదా, సో మేము ఎంతమంది ఉన్నాం మాకు ఇంకా కొంచెం తక్కువ అయ్యండి అంటే వాళ్ళు తక్కువ చేసుకుంటారు. లేదా ఫ్యామిలీ మొత్తానికైనా ఒక ఆటో అయినా మాట్లాడుకొని వెళ్ళొచ్చు, లేదా వేరే వాళ్ళు కూడా జీప్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో అయినా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడ లోకల్లో మనకి 5 టెంపుల్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. అందులో మొట్టమొదటి వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ అనమాట. మనం ఏ దేవాలయానికైనా వెళ్ళినా సరే ఫస్ట్ మనం గణపతిని దర్శించుకొని లోపల టెంపుల్స్ని లోపల దేవాలయాన్ని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. అందుకు కాబట్టి ఫస్ట్ మనం సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎలాగైనా అది మన వీలుని బట్టి ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయినా సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకోవచ్చు. కొంతమంది ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సాక్షి గణపతిని టెంపుల్ని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సాక్షి గణపతి టెంపుల్ శ్రీశైలంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి. మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మనం ఎంటర్ అవుతుంటేనే ఉంటుంది అనమాట సాక్షి గణపతి టెంపుల్. సో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, టెంపుల్ అనేది చాలా అంటే రద్దీగా లేదన్నమాట. సో మేమైతే నార్మల్గా వెళ్ళాం కాబట్టి మార్నింగ్ టైంలోనే వెళ్ళాం కాబట్టి రద్దీ అనేది అస్సలు లేదు. నెక్స్ట్ వచ్చేసి పాలధార పంచదారకి వాళ్ళు తీసుకెళ్తారు. అసలు పాలధార పంచదార ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. రోడ్డు నుండి మనం కొంచెం కిందకి 150 స్టెప్స్ ఉంటాయండి, అంటే 150 మెట్లు ఉంటాయన్నమాట. ఆ 150 మెట్లు దిగి వస్తే మనకు పాలధార పంచదార అనేది కనిపిస్తుంది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పాలధార పంచదార నదిలాగా ప్రవహిస్తూ ఉంది. పరమేశ్వరుని పాల భాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదార, ఈ రెండు కలిస్తేనే పాలధార పంచదార.
ఇది అత్యంత పవిత్రమైనది. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తారంటే జగద్గురు ఆది శంకరాచార్యులు కూడా ఇక్కడ తపస్సు చేశారనేది చెప్తూ ఉంటారు. మనం పాలధార పంచదార అంటే మనం ఆ నది వాటర్ని తాగినప్పుడు చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కడ మినరల్ వాటర్ కూడా పనికిరావండి అసలు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. సో మేము కూడా కొన్ని వాటర్ పట్టుకొని రావడం కూడా జరిగిందనమాట. సో అది అయిపోయిన తర్వాత దాని బ్యాక్ సైడ్ వ్యూ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, చుట్టూ కొండలు, ఎంత ప్రశాంతంగా ఉంది కదా అసలు. చూడండి మీరు కూడా ఇక్కడ. ఉదయం పూట అయితే ఇప్పుడు చలికాలంలో మొత్తం అంతా మంచు కప్పేసి ఉంటుందండి. అసలు మనకి దారి కూడా కనిపించదు, అంత దట్టంగా పొగమంచు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి, లలితాదేవి శక్తిపీఠం అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ వాళ్ళు ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అన్నారు. అందుకే నేను కొంచెం మాత్రమే మీకు కవర్ చేసి చూపించగలిగినాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సాలగ్రామ లింగేశ్వరం అనమాట ఈ టెంపుల్ అనేది. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీశైలానికి ఒక 3-4 కిలోమీటర్స్లో ఉంటుందండి. సో అందుకే వాళ్ళు మనకి జీప్లో కానీ ఆటోలో కానీ చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఒక గ్రూప్గా ఫామ్ చేసి చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. అదేవిధంగా మనము ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇంకొక టెంపుల్ వచ్చేసి అటకేశ్వర టెంపుల్ అండి. అటకేశ్వర టెంపుల్ కూడా మేము దర్శించడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా అటకేశ్వర టెంపుల్కి ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు మన మనసులో కోరిక అనుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకము. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిఖరేశ్వరం అనమాట. అంటే శ్రీశైల శిఖర దర్శనము. సో శ్రీశైల శిఖర దర్శనం ఏంటంటే మనం కొండపై నుంచి కింద మనం ఏదైతే ఇందాక స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదా, ఆ 4 గోపురాలను నంది నుంచి మనము చూడాల్సి ఉంటుందన్నమాట. దానికి కూడా వీళ్ళు ఇక్కడ ఏమని చేస్తారంటే టికెట్ ఛార్జ్ చేస్తారు. ఒక మనిషికి వచ్చేసి టికెట్ ఎంత అంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మనము పైకి వెళ్ళి అక్కడ నంది నుండి మనం అక్కడ 4 గోపురాలను మనం చూడాలి. ఆ 4 గోపురాలకి కలశాలు ఉంటాయి అన్నమాట. సో అవి మనకు కనిపిస్తాయి అన్నమాట. లేదా మీరు ఒకవేళ బైనాకులర్లో చూడాలనుకుంటే ఇక్కడ బైనాకులర్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అక్కడ వీళ్ళు కూడా ఒక మనిషికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. సో బైనాకులర్లో మనం చూసినప్పుడు ఆ విజిబుల్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా మీరైతే ఇదైతే ఒకసారి చూడండి. 4 గోపురాలు కనిపిస్తాయి. 4 గోపురాలలో ఒక గోపురం మీద కలశం కనిపిస్తుంది అనమాట. నిజంగా ఇదైతే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మామూలుగా నంది నుంచి చూస్తే కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. కానీ బైనాకులర్ నుంచి చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అనమాట ఈ అద్భుతం అనేది. 4 గోపురాలు అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఆ 4 గోపురాలు చతురస్రాకారంలో ఉంటాయి. 4 గోపురాలు మనం బైనాకులర్ నుంచి చూస్తే అప్పుడు మనం బైనాకులర్ నుంచి చతురస్రాకారంలో ఉన్న 4 గోపురాలను చూసినప్పుడు ఆ 4 గోపురాల మీద ఉన్న కలశాలు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ వ్యూ వచ్చేసి నేను కొండపై నుంచి చెప్పా కదండి శిఖరేశ్వరానికి వెళ్ళానని, ఆ కొండపై నుంచి నేను చూడడం అనేది జరిగింది. అండ్ మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఇవన్నీ కోటి లింగాలు అట్లా అమర్చారనమాట. భలే అద్భుతంగా చెక్కారండి. ఇదైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా అద్భుత రీతిగా ఉందన్నమాట ఇది చెక్కడం అనేది వాళ్ళు. అసలు ఒక్కసారి ఈ వ్యూ పాయింట్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఉదయం అయితే అసలు అంత పొగమంచుతో కప్పబడి ఉంటుంది కదా, అసలు ఇంకా పొగమంచు తెరల మధ్య మనం ఆ అద్భుతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నమాట. అండ్ కొండపైన మనం బైనాకులర్ ఆ విజన్ చూసి మరీ మనం కిందికి వచ్చినప్పుడు శిఖరేశ్వరం అనే టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్లో కూడా మనం దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. మళ్ళీ దాని పక్కన కొన్ని రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఎవరైనా కొత్త బిల్డింగ్ కట్టాలి, కొత్త ఇంటిని కట్టాలి అని భక్తులు కోరికతో కోరుకొని అక్కడ రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చితే అక్కడ మనం సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు అనేది భక్తుల నమ్మకం. ఇంకా అదేవిధంగా పాతాళ గంగలో అయితే బోటింగ్ ఉంటుంది అండ్ రోప్వే కూడా ఉంటుంది. సో మాకైతే టైం లేక మేము అది చూడలేకపోయినాము అండ్ చేయలేకపోయినాము. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు అవైతే చూసి రండి, చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ అడ్వెంచర్ పార్క్ కూడా ఉందన్నమాట. సో అది కూడా చూడండి. ఇదే అండి శ్రీశైలం టూర్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.